వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ తమ్నేల్దే చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. ఏముంది తమ్నాల్ పైన? పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఇప్పటి నుంచి పవర్ కళ్యాణ్ అయిపోయాడు. ఆయన పవర్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ పవర్ స్టార్ కాస్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ అయిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్కి ఏముందంత మన డీటెయిల్గా బోర్డు మీద, ఎందుకంటే న్యూమరాజీలో మోస్ట్ వెరైటీ ఇంట్రెస్టింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకే మనిషిలో 2 క్యారెక్టర్ వెరీ రేర్, ఆపోజిట్ క్యారెక్టర్స్, 2 ఆపోజిట్. అవి ఒకే వ్యక్తిలో దాంట్లో ఉండి అద్భుతమైన విజయాలు అనండి, అట్రాక్షన్ అనండి, ఇవన్నీ ఉంటాయి. విజయము అట్రాక్షన్ ఒక 2 పాయింట్స్. ఈయన సక్సెస్ ఏంటి, అట్రాక్షన్ ఏమిటి, అట్రాక్షన్తోనే ఈయనకి విజయం వస్తుంది. అది ఎలాగా అన్నది ఆయన పేరు దాంట్లో చూసుకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అంటే ఇంకా పెరిగారు ఇప్పుడు, వాళ్ళందరికీ నచ్చుతుంది. అట్లాగే మన ఫ్యాన్స్ ఉన్నారు న్యూమరాలజీ, వీళ్ళు కూడా అసలు పవన్ కళ్యాణ్ని ఆయన డేట్ ఆఫ్ బర్త్ పేరు చూసి ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు, ఏం పాయింట్స్ ఉంటాయి అని ఎంజీకే ఫ్యాన్స్ కూడా ఈ వీడియో తప్పక నచ్చుతుంది. చూసేద్దాం మరి. సో ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ దీనికి అండ్ కంప్లీట్ న్యూమరాలజీ అనాలిసిస్ పాయింట్ మాత్రం పెడుతున్నాను. వ్యక్తిగతంగా చెప్పకూడదు న్యూమరాలజీలో, అక్కడ ఏముందో దాన్ని డిస్క్రైబ్ చేస్తాను. కాకపోతే ఇది 3 దశాబ్దాల రీసెర్చ్ ఫౌండేషన్ కాబట్టి ఆ పాయింట్స్ అన్నీ చాలా క్లుప్తంగా బుల్లెట్ లాగా ఉంటాయి. ఇక్కడి నుంచి పవర్ కళ్యాణ్ అంతా స్టార్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ కాస్త పవర్ కళ్యాణ్, ఆ పవర్ దాకా వద్దాం. నేమ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ కొండెదెల పవన్ కళ్యాణ్ ఇనిషియల్ అది. సో మనకు నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేమ్ ఒకటి. ఆ నేమ్ పాయింట్ ఆఫ్ కనుక చూసుకుంటే మా చార్జియన్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ మెథడ్లో నెంబర్ 9 వస్తుంది దీనికి క్యారెక్టర్ గురించి. ఇక రెండోది డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకుంటే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇది కన్ఫర్మ్. వికీపీడియాలో అదే, చాలా చోట్ల అదే ఉంది. సెప్టెంబర్ కూడా అదే ఉంది. సెప్టెంబర్ మనం ప్రూవ్ చేయొచ్చు, ఈ 2 ప్రూవ్ చేయొచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వచ్చి వికీపీడియాలో 1968 ఉంది. సమ్వేర్ ఇట్ ఈస్ 1971 కూడా ఉంది. చాలా మటుకు సినిమా యాక్టర్లు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ మీకు ఎక్కడ సోషల్ మీడియాలో వాట్సాప్ వెబ్సైట్లో కానీ ఈ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లో చాలా వరకు కనిపించవు. ఒకవేళ ఉన్నా కూడా ఒకటి అటు ఇటు ఉంటుంది. జ్యోతిషానికి ఇంకా ఇబ్బంది, న్యూమరాలజీకి ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే దానికి కరెక్ట్ ఇయర్ కావాలి. ఇయర్ ఇది 12 నెలలు. మీకు ఒక రోజు గంటల తేడా అయితేనే కుండలి ఇదైపోతుంది. అవన్నీ మారిపోతుంటాయి. న్యూమరాలజీకి ఉన్న కొన్ని సౌకర్యం వల్ల దీన్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నేమ్ మనకు తెలుసు కాబట్టి. ఇక ఈయన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇక్కడేమో నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, దీనికి ఎవరు నెంబర్ 2 అంటే మూన్ చంద్రుడు. ఇక న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ ఈయన పర్సనల్ ట్రేట్స్ ఎలా ఉంటాయి అన్నప్పుడు ఈయన క్యారెక్టర్ దాంట్లో వచ్చినప్పుడు చంద్రుడు ఎలాగో ఈయన అలాగే, అంటే వెరీ కూల్ పర్సన్. ఇక్కడ కూల్ అని ఇచ్చాను, కానీ నేమ్ ఫుల్ నేమ్ కనుక తీసుకుప్పుడు ఈజ్ హాట్. ఇంకా తుఫాన్ అని కూడా అనేస్తాను ఇప్పుడు కొత్త వర్డ్. నెంబర్ 9 అంటే హాట్ అండ్ తుఫాన్. ఎందుకు తుఫాన్ వాడాల్సి వస్తుంటే ఈ నెంబర్ 9 అన్నది సంఖ్యాశాస్త్ర ప్రకారం మార్స్ ప్లానెట్, అంటే కుజుడు, అంటే ఫైర్. పవర్ అన్నది ఆయన పేరులోనే ఉంది. పవర్ స్టార్ అని పవర్ అని యాడ్ చేయగలదు. ఇట్స్ సో న్యాచురల్. సో పవర్ నెంబర్ 9 అంటే 1, 2, 3, 9లో అన్ని 9 గ్రహాలలో ఇది అత్యంత పవర్ఫుల్ గ్రహం, హయ్యెస్ట్గా. దీని తర్వాత మళ్ళీ 10 కౌంట్ డౌన్ వస్తుంది. కాబట్టి మార్స్ కుజగ్రహం ఉంది కాబట్టి అది ఫైర్ స్టార్ అనమాట. అందుకే పవర్ అంతా దీంట్లోనే ఉంటుంది. అంగారకుడు అంటే హాట్ ప్లానెట్, అది దీనికి మన ప్రూఫ్. ఇక్కడ చంద్రుడు, ఈ క్యారెక్టర్ చూసుకుందాం. మన పార్వతీ పరమేశ్వరు లాగా ఈ 2 రకాలుగా ఉంటాయి. ఓన్లీ 2 మూన్ కనుక తీసుకుంటే దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏముంటాయంటే, ఒకటి ఫ్రెండ్లీ టు ఆల్. న్యూమరాలజీస్ ఫ్రెండ్లీ టు ఆల్, ఎనిమీ టు నన్. ఈ నెంబర్ 2 అందరూ లైక్ చేస్తారు. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకుందో చెప్తున్నాను. ఒకటి జనరల్గా అందరికీ ఉంటుంది, కానీ పవన్కి ఇంకొద్దిగా ఎక్కువ ఏదో ఉండాలి అన్నప్పుడు. రెండోది ఏంటంటే ఈ నెంబర్ 2 కనుక డేట్ ఆఫ్ బర్త్లో పెడితే హెల్పింగ్ నేచర్ బాగా ఉంటుంది. ఈ హెల్పింగ్ నేచర్ అన్నది న్యూమరాలజీ చాలామందికి 6 నెంబర్ వాళ్ళకి 5 చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది హెల్పింగ్ నెంబరు. ఇక్కడ నేమ్లో వచ్చేసి నెంబర్ 9 వచ్చింది కాబట్టి, ఇదే నెంబర్ 6 అయితే నేను, నా కుటుంబము, మహా అయితే వాళ్ళు ఉన్న కాలనీ చిన్న ఊరు వరకు అందరికి సాయం చేస్తారు. ఇంత సర్కిల్ అనమాట, చిన్న సర్కిల్. అంటే ఒక 120 degrees 150 degrees అనుకుందాం డిగ్రీస్లో. కానీ ఈ నెంబర్ 9 నేమ్లో ఉన్న వాళ్ళని దీన్ని ఏమంటారంటే దే ఆర్ నాట్ ఎ పర్సన్ కాదు. చాలాసార్లు చెప్పాను, ఈరోజు నిజమైంది. ఈ నెంబర్ 9 వ్యక్తులు కనుక డేట్ ఆఫ్ బర్త్లో కానీ నేమ్లో కానీ ఉన్నారంటే దే ఆర్ నాట్ పర్సన్స్, ఇండివిజువల్స్ కాదు. వాళ్ళు ఒక ఆర్గనైజేషన్. అంటే వ్యక్తి కాదు, వ్యవస్థ అంటాం. ఒక మనిషి వ్యవస్థ ఎట్లా అవుతాడు? జస్ట్ ఎన్టీఆర్ తెలుగుదేశం, అవునా? అట్లా రామోజీరావు అంటే ఈనాడు గ్రూప్ ఆఫ్, ఇట్లా అంటే వెనకాల ఏదో వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు టాటా బిర్లాలు అంటే వాళ్ళు అసలు పేర్లు ఏవో ఉన్నాయి, వెనకాల టాటా బిర్లా
అని అనుకుంటాం అక్కడి నుంచి. సో వెనకాల ఏదో ఒక వ్యవస్థ ఉండాలి. సో అంతకుముందు ఓన్లీ ఫ్యాన్స్ క్లబ్ అవి ఉండి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటప్పటికీ 3 ఒక కూటమిలో జాయిన్ అయిపోయాడు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అంటే అంతమంది జనసేన వచ్చేసింది ఆర్గనైజేషన్. ఆ జనసేన ఇప్పుడు కూటమిలో వచ్చేటప్పటికి ఇంకొంచెం మార్పు పవరు పెరిగిందనమాట. సో ఈ నెంబర్ 9 వ్యక్తి ఈయన పర్సనాలిటీలో ఏం చెప్పొచ్చు అంటే దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ లవర్ అంటారు. మామూలు వాళ్ళ కంటికి పెరిగిపోతుంది. నేను నా కుటుంబం అది కాదు, అది వదిలేండి, ఆ స్టేజ్ అయిపోతుంది. తర్వాత మొత్తం అసలు తానున్న ఊరు కానీ రాష్ట్రం కానీ అసలు దేశాన్ని కానీ ఇంకా వీలైతే అంటారు యూనివర్స్ అనుకోండి, అందరికి హెల్ప్ చేస్తే కూడా ఓన్లీ నెంబర్ 9లో ఉంటుంది. ఒక పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఉంటుంది. వాళ్ళ స్థాయిని బట్టి ఆ రేంజ్ మారిపోతుంది. కొందరు ఒక స్టేట్ని డెవలప్ చేయొచ్చు, కొందరు కంట్రీని చేయొచ్చు, ఎంటైర్ వరల్డ్ చేయొచ్చు. పెద్ద పెద్ద సైంటిస్టులు దీంట్లో ఉన్నారు. వాళ్ళు కనుక్కొని ఇప్పుడు మొత్తం ప్రపంచం వాడుతున్నాం. ఎలక్ట్రిసిటీ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు అని చాలా ఉన్నాయి. వాటిలో కొంతమంది నెంబర్ని కూడా ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తారు. ఈ వ్యక్తి వెనకాల ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దీని అనగానే ఇమీడియట్గా జనసేన. ఎన్టీఆర్ అంటే ఇది. అందుకోసం ఒక వ్యవస్థ అయిపోయాడు. ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఒక వ్యవస్థ. ఇది దీంట్లో ఉంది. ఇక దీనికి దానికి లింక్స్ ఎలా ఉంటాయంటే ఇంకోటి హెల్పింగ్ నేచర్ దీనికి చెప్పాను ఎట్లా ఉంటుంది. అందరికీ ఉన్న హెల్పింగ్ నేచర్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ నుంచి. తర్వాత వెరీ కూల్ అని చెప్పాను, కూల్ అండ్ షై అని చెప్పాను. మీరు పవర్ స్టార్ అనగానే మనం ఏదో ఊహించేస్తాం, భయంకరంగా సింహాల్లాగా ఉంటాడు, సింహం డైలాగులు, సినిమాలు 100 మందిని కొడతాడు, అదంతా సినిమా రీళ్ళు ఉందండి. వీళ్ళ అన్నగారు కూడా అంతే, చిరంజీవి. బయట కనుక ఈయనతో మాట్లాడితే చాలా చిత్రంగా ఉంటుంది కదా. ఒక పవర్ స్టార్ అని పేరు చెప్తున్నాం, ఈయన షై. తెలుసా మీకు? వాళ్ళ కుటుంబంలో అడగండి, ఎక్కడ అబ్జర్వ్ చేసిన తెలిసిపోతుంది. సిగ్గు కూడా ఉంటుంది, డ్యాన్స్ చేయడం కూడా ఇష్టం, బలంతా డ్యాన్స్ చేస్తారు. ఏమో డ్యాన్స్ చేయాలి నాకు ఇష్టం ఉంటుంది అంటారు. బయట కనుక మాట్లాడితే ఇది కూల్ అని, చాలా కూల్ అనమాట. ఏ విధమైన ఎవరి మీద హింస కానీ ప్రతీకారం కానీ కొట్టడం కానీ సినిమా స్టోరీ డిపెండ్స్ అపాన్ స్టోరీ, కానీ బయట మటుకు వెరీ కూల్ పర్సన్, కూల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ హెల్పింగ్. ఈ 3 ఉన్నప్పుడు ఏమవుతుందంటే 3తో ఇంకోటి ఉంది. ఈ నెంబర్ 2 ఏంటంటే చంద్రుడు అంటే ఫీమేల్ ప్లానెట్ నెంబర్ 2. ఇది ఈయనకున్న అట్రాక్షన్. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఉంటుంది బయట కనుక? ఇప్పుడు పాలిటీ మనం చూసారు, క్యాంపెయిన్లో పోతే ముందు ఒక 50 వెనుక 50 అసలు రోడ్డు కనపడదు అనమాట. ఇంతమంది ఎట్లా ఉంటారు ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ఎట్లా అంటే ఇప్పుడు భగవంతుడు కనుక భక్తులు ఎట్లా ఉంటారో అట్లా ఉన్నారు వీళ్ళు. ఎక్స్ట్రీమ్, మామూలు ఫ్యాన్స్ కాదు వాళ్ళకి. అంటే ఆయన తలుచుకుంటే గంగలు ఎదుగుమంటే దూకుతారు, ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తారు. అంత ఎక్స్ట్రీమ్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ 3 క్వాలిటీస్. ఒకటి. మూడోది ఇక్కడ నెంబర్ 9 ఇంకోటి చూపిస్తుంది. ఈ నేమ్ నెంబర్ 9 వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటే ఇదే చాలు అట్రాక్ట్ కావడానికి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఈ నెంబర్ 9లో ఏముందంటే పవన్ కళ్యాణ్ పేరులో ఇంక్లూడింగ్ పేరు హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాం. ఈ నెంబర్ 9 ఏం చేస్తుంది, అది సినిమాల్లో ఉన్నా కూడా, ఇప్పుడు చూడండి మీకు పాయింట్ ఎందుకు చెప్తుంది, సినీ ఫీల్డ్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయనకి 100% ఆనెస్ట్ పర్సన్ ఒకటి. అంటే సంపాదన అంతా మొత్తం దాచుకుందాం, మెడల్ మిద్దెలు కట్టేద్దాం, ప్యాలెస్లు కట్టుకుందాం, విమానాలు కొనుక్కుందాం, ఇవన్నీ జనరల్ సహజంగా ఎక్కువ డబ్బు వస్తే ఉంటుంది. ఈయనకి ఆ సినీ ఫీల్డ్లో ఈయన స్టేటస్ దగ్గర ఎంత ఉండాలో అంత అలాగే ఉంటుంది. బియాండ్ దట్ ఏం చేస్తారంటే ఎవరు కూడా రాజకీయాలు అతి కొద్ది మంది అతను వేల మీద లెక్క పెట్టవచ్చు. పాలిటిక్స్లో వచ్చేసి జేబులో డబ్బు పెట్టారు. ఇప్పుడు మామూలుగా అంటాం కదా, ఎవరు జేబులో డబ్బులు పెడతారు సార్ పొలిటీషియన్స్ మామూలుగా అంటుంటాం విమర్శ. బట్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ ఇంకో పాయింట్ నెంబర్ 9లో అంటే ఈయన జేబులో నుంచి ఖర్చు పెడతారు చాలా వరకు. ఇవన్నీ ఎలక్షన్లు ఇవి అయిపోయి విజయం రాకముందే చాలా ఖర్చు పెట్టేశాను కోసం అన్నమాట. సో అది ఆనెస్టీ అనేది ఒకటి ఉంది. ఎక్కడైనా పవర్ కావాలంటే అది కూడా ఈ ఆనెస్టీ ఏమవుతుంది, ఫ్యాన్స్ నుంచి మేధావులు, మిగతా పొలిటీషియన్స్, ఈవెన్ అపోనెంట్ కూడా. ఇంకో చిత్రం ఏంటంటే ఈ క్వాలిటీ ఏదైతే పవన్ కళ్యాణ్కి ఉందో, ఈయన కొంతకాలం ఈయన శత్రు అనుకునే వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. అంటే అంటానికి ఏం దొరకదు ఇక్కడ, ఏమీ లేదు బయట, ఏ ప్రతికార చర్యలు ఏం లేవు, అంతే ఇంతే దీంట్లో ఉండేది. అక్కడికి వచ్చేసి హానెస్ట్ అని ఉంటుంది. సొంత డబ్బు ఖర్చు పెట్టి దీంట్లో వచ్చాడు అన్నానంటే ఈయనకి రాజకీయాలు వచ్చి కోట్లు కూడబెట్టి వెనకేసుకోవాలనేది ఉండదన్నమాట. అది ఎలక్షన్లో కానీ బయట కానీ పక్కా ముద్ర వేస్తుంది. ఇది ఈయనకున్న మెయిన్ పాయింట్స్. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతే ఇంకోటి ఉంది ఇక్కడ. సెప్టెంబర్లో నో డిబేట్, ఇయర్లోనే దగ్గర 6-7 సెప్టెంబర్ నెలలో ఏర్పడి మనం +-2 చెప్పాలి కదా. సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అర్లీ స్టేజ్ ఒక 25-30 years అనుకోండి, సెల్ఫ్ స్ట్రగుల్ చేసి చాలా కింది నుంచి పేదరికం నుంచి పల్లెటూరు నుంచి టౌన్ నుంచి సిటీ నుంచి ఆ తర్వాత ఫ్లైట్లో తర్వాత విషయం చాలా కష్టపడి వీళ్ళు ఇండివిజువల్ పెడతామని అర్థం. ఇండివిజువాలిటీ కూడా నీకు ఉంది. అందుకే ఇండివిజువాలిటీకి ఏమంటారు, సినిమా డైలాగ్ ఏం చెప్తారు, నేను అందరినీ ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తాను అంటాడు. అది ఈ సెప్టెంబర్ అన్నమాట. అట్లా కష్టాలు తన పైకి వచ్చిన తర్వాత ఈ నెంబర్ 9 కూడా హైలీ ఇండిపెండెంట్ నేచర్ది. అయితే దీనికి కొద్దిగా తేడా ఏమొచ్చిందంటే, ఇండిపెండెంట్ అంటే తను సొంత ఎన్టీఆర్ లాగా జనసేన పెట్టుకున్నాడు. ఫస్ట్ 2 times 10 yearsలో రాలేదు. రాకపోతే కొందరు ఏం చేస్తారు, డిప్రెషన్లో ఉండిపోయి ఎందుకు వచ్చిన రాజకీయాలు వదిలేస్తారు అన్నమాట. అయితే ఇంకోటి స్థితప్రజ్ఞుడు అని ఒక పదం ఉంటుంది భగవద్గీతలో. స్థితప్రజ్ఞుడు అంటే 10 ఏళ్ళ నుంచి కూర్చొని చాలా లాంగ్ వెయిటింగ్ అన్నమాట.
విజయాలు రాలేదు, సక్సెస్ రాలేదు. బట్ అట్లా వచ్చినా కూడా డిప్రెస్ కాకుండా కంటిన్యూగా మళ్ళీ పబ్లిక్తోనే సర్వీసులు ఉన్నారన్నమాట. అదొకటి. విజయం వచ్చిన తర్వాత ఓ చిరునానే ఊరుకుంటాడు అంతే. ఇప్పుడేమి ఎగరేసే గ్రేట్ అని ఉండదు అక్కడి నుంచి. ఇది కూడా నెంబర్ 9లో ఇది ఉంటుంది, హైలీ ఇండివిజువల్. ఈ ఇండివిజువల్ మరి జనసేనతోనే రావాలి కదా అని అంటే ఇక్కడ మళ్ళీ నెంబర్ 2 ఏం చెప్తున్నాను, ఫ్రెండ్లీ టు ఆల్ అన్నావు కదా, ఒక్కడు పోయే బదులు పక్కన ఇంకా ఒక్కడిద్దరిని అడ్వైజర్ని పెట్టుకోమని నేను జనరల్ కూడా చెప్తాను అందరికీ. ఈ నెంబర్ 2 వాళ్ళకి అడ్వైజర్ కావాలి ఒకరు. ఈ అడ్వైజర్ అనే పాయింట్తోనే ఇప్పుడు టీడీపీలు జాయిన్ కావడం జరిగింది. ఆయన ఏమంటాడు, 4 ఏళ్ళ అనుభవం ఉంది, ఇమ్మీడియట్గా మీరు సీఎం అనకండి, అనుభవం ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఇట్లా ఉందామని అంటాడు. ఆ అడ్వైజ్ ఉంటుంది. తర్వాత మరి పవర్ స్టార్కి పవర్ కావాలి కదా, ఆల్రెడీ ఈయనకున్న పవర్ ప్రస్తుతానికి స్టేట్ లెవెల్లో అన్ని ఇప్పుడు చేయగలరు, హెల్ప్ చేయగలరు. కానీ ఇంకా పవర్ కావాలంటే 9 స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, అక్కడ మోడీతో సెంటర్తో. అంటే ఇప్పుడు ఏపీకి ఈ పవర్తో పాటు సెంటర్ది కూడా అవసరం. ఫైనాన్స్ అనుకోండి, డెవలప్ ఏమన్నా అనుకోండి, సెంటర్ లేకుండా ఇది జరగదు కాబట్టి అటు మోడీతో పెట్టు. అప్పుడు 3 కలిసింది కోట, అప్పుడు ఫ్రెండ్లీ. ఎవరు ఫ్రెండ్లీ అయిపోయారు ఇప్పుడు? చంద్రబాబు ఈయనకి ఎంతమంది అభిమానులు, అందరికంటే ఎక్కువ అభిమానులు ఎవరు ఇప్పుడు అంటే ఫస్ట్ లిస్ట్లో చంద్రబాబు, లోకేష్ వస్తారు. అట్లా ఎట్లుందంటే ఈయన దగ్గర పాయింట్ సెంటిమెంట్ మీద కొడతాడు. ఎందుకో ఈయన చూడగానే ఒక రకమైన జాలి, ఈయన మనవాడు, మన ఫ్యామిలీ ఇదా, ఈయన మనకి ఎందుకు హెల్ప్ చేద్దామా, ఇలాంటివన్నీ ఐడియాలు వస్తుంటాయి చాలామందికి. దాంతో అందరూ మ్యాగ్నెట్లాగా అతుకుపోతారు ఆయనకి. ఒక్క ఇన్సిడెంట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఫిదా అయిపోయారు. ఇది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల అక్కడ మోడీ కూడా ఫ్రెండ్ అయిపోయాడు. అది ఇంకా చిత్రం కదా. ఇక్కడ స్టేటే కాకుండా అక్కడ మోడీ కూడా పెద్ద సభల దాంట్లో కూర్చొని కూడా అడ్రస్ చేస్తాడు, సెకండ్ ఇస్తాడు, ఆయన దగ్గరకు వస్తే ఎన్నో ఇన్సిడెంట్ మీరు చూస్తుంటే ఇలా నేను చెప్పను. కానీ మోడీ కూడా ఇప్పుడు ఏంటంటే కూటమి కారణం ఇదనమాట. అంటే ఈయన కొద్దిగా అటు స్టేటు సెంటర్లో కొంతమంది ఉండాలి, కానీ ఈయన బీజేపీ కాదు, టీడీపీ కాదు. దీన్ని క్యాటలిస్ట్ టైప్ ఆఫ్ పవర్ అంటారు. మీరు ఏంటంటే ఇప్పుడు జనసేన బయట వేస్తే మా జన సైనికులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అంటారు. ఒక ఎలక్షన్ అప్పుడే మా కూటమి వస్తే స్టేజ్ మీద ఉంటుంది. సో జనసేన మళ్ళీ ఇండివిజువల్ అనుకుంది, జనసేన అట్లాగే ఉంటుంది. ఓన్లీ ఇది ఏంటంటే కూటమిలో ఒక ఫ్రెండ్షిప్ లాగా అటాచ్ అయ్యారు, కూటమి ఏర్పడ్డారు అంతేగాని ఇప్పుడు జనసేన అట్లే ఉంది. దాన్నే వదిలే రిజైన్ చేయలేదు. సో ఇదేమో ఈ నెంబర్ 2 ఒక ఇద్దరితోనూ కలిసి ఉండాలి, 2 పవర్ కావాలని చెప్తుంది. ఇది నీడ్ అడ్వైజ్ కావాలి, ఇక్కడ అడ్వైజ్ కావాలి, అక్కడ ఫైనాన్స్ కావాలి. అందుకోసం మంచి ప్లాన్ వేశారు. ఎందుకంటే సక్సెస్ రేట్కి ఇదే అనమాట. ఇదే కనుక ఈ నెంబర్ 2 వాళ్ళకు ఉండదు, ఈగో ఉండదు. ఈగో ఉండకపోతే అవుతుంది, ఎందుకు అక్కడ సెంటర్ ఎందుకు, స్టేట్ ఎందుకు, నేనే చేస్తాను, ఇంకో 10 ఏళ్ళు అయి ఉండేది. సో ఈయన ఈ స్ట్రాటజీకి రాగానే ఆంధ్ర అతుకుపోయారు, సక్సెస్. ఇది ఇక్కడ మీకు సిబిఎన్ టీడీపీకి ఉపయోగపడింది. ఇప్పుడు చిత్రం ఏంటంటే మోడీకి కూడా ఉపయోగపడింది. ఈయన ఇప్పుడు ఇది డిపెండెంట్ అయిపోయారు, అటు సెంటర్ డిపెండ్ అయింది, ఇటు చంద్రబాబు డిపెండ్ అయిపోయారు. అది మీకు ఇందాక చెప్పే సక్సెస్ రేట్ ఏంటంటే ఇది సక్సెస్ రేట్. అంటే ఈయనకున్న మెయిన్ లక్ష్యం ఏంటంటే విజయాలు కానీ, అపజయాలు కానీ, డబ్బులు కానీ, తిట్లు కానీ, షాప్నర్లు కానీ, సన్మానాలు కానీ అంతా ఒకటే అనమాట. ఇది మెయిన్. ఇంకోటి నెంబర్ 2 ఏముందంటే నెంబర్ 2 ఈయనకి ఈ పుస్తకాలు మనం చెప్తుంటాం మామూలుగా అందరు నెంబర్ 2 ఉన్న వాళ్ళంటే వీళ్ళు చాలామందికి ఓరేటర్స్, బుక్స్ చదవటం, బుక్స్ రైటర్స్. ఇక నేను ఎన్ని బుక్స్ చదువుతారో ఇదివరకు చెప్పేవాడు, ఇప్పుడు ఈ మధ్య చెప్పట్లేదు. ఈ పుస్తకం ఒంటరి లైఫ్ ఈ లైక్స్ ఒంటరి, మీరు అంతా పైన చూశారు. ఫ్రీ టైం దొరికిందంటే వెళ్ళి ఎక్కడో పుస్తకాలు చదవటం, ఏం చేయటం, ఆయనకు ఒక లోకం వేరే ఉంటుంది. యూ వాంట్ టు స్పెండ్ హిస్ ఓన్ టైం, ఈ ఎంజాయ్స్ ద టైం ఆల్సో. అది కూడా ఇక్కడ మీకు ఇది కనపడుతుంది. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది సార్, ఇవన్నీ ఉన్న మీరు ఇంకోటి ఇప్పుడు మొన్న ఎట్లా క్యాన్వాస్కి వెళ్ళాడు, అక్కడ ఇంకో పవర్ ఏమై ఉంటుంది అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాలిటిక్స్లో అయినా దేంట్లో అయినా కూడా ఒక ఫార్ములా చెప్పాను. చాలామంది జ్యోతిష న్యూమరాలజీ అంటే షార్ట్ కట్లు ఉంటాయి, ఈ ఉంగరం వేసుకుంటే అయిపోతుంది, హామ్ ఫట్టం అయిపోతుంది. ఈ షార్ట్ కట్లు ఏముండవు. ముఖ్యంగా 3 decades ఉండి ఎప్పుడు ఇలాంటి షార్ట్ కట్లు చెప్పదు. ఫార్ములా ఏంటంటే ఏ స్టేజ్లో ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ పద్ధతి ప్రకారం 80% అని చెప్పారు. ఇది వేదాల్లో ఉంది. 80% మన స్వయం కృషి కష్టపడటం ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇది. మిగతా అన్ని మంత్రాలు, తంత్రాలు, తాయితులు వదిలేండి. 80% ఎప్పుడైతే మనం వస్తామో 10% మనకు అదృష్టం కలిసి వస్తుంది. 80% 90 అయిపోయింది. మరి ఇంకో 10 కావాలి కదా సక్సెస్ రేట్కి. మిగతా 10 అక్కడ దేవుడు ఆటోమేటిక్గా ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని, శ్రమను నమ్ముకొని వచ్చేస్తారో అదృష్టం తోడైపోయింది. ఇక మిగిలింది ఇంకో 10% మనం ఆశీర్వదిస్తే ఆ 10% భగవంతుని కృప కూడా ఉండి వేదాలు ఉందని షార్ట్ కట్లో చెప్తాను. 80 + 10 + 10 మా బుక్లో కూడా రాశాను, భారతీయ సంఖ్యాశాస్త్రంలో. అది ఇక్కట్లు నిజమవుతుందంటే ఇంతవరకు సక్సెస్ రేట్ అంతా చూసుకొని ఈయన జాతకం కావచ్చు, డేట్లో ఏమైనా కావచ్చు 90. మరి ఇంకా 10% ఎక్కడ వచ్చిందంటే ఈయన వాహనం అప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక చైతన్య రథం వాడారు ఒకటి. ఈ మధ్య ఇంకొక పొలిటికల్ లీడర్ కూడా చైతన్య పడితే దానికి కలర్స్ ఎలా ఉండాలి, ఏది వేస్తే బాగుంటుంది, నెంబర్ ఇవన్నీ అడిగితే కూడా చెప్పిన కలర్ వాడారు. మరి ఈయనకేంది, ఈయన చైతన్య రథం ఏంది, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మరి పవర్ స్టార్ లెవెల్ ఉండాలి కదా. పవర్ స్టార్ ఎలాగంటే వారాహి అని ఒక వెహికల్ తయారు చేస్తారు. ఏమిటి ఆ వారాహికి అర్థం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆ వారాహి అనేది న్యూమరాలజీ నెంబర్ 7 కాబట్టి దుర్గామాత.
పవర్ అది. లలిత చాలా సౌమ్యం, దుర్గా, కాళీ వీళ్ళు కొంచెం పవర్ఫుల్గా ఉంటారు. ఇంకో అర్థం ఏంటంటే దీంట్లో సప్త మాతృకలు, వాడు ఇంగ్లీష్లో మ్యాట్రిక్స్ అని కాదు, మన పదంలో వాడుకుంటే సప్త మాతృలు, 7 దేవతలు దీంట్లో ఉంటారు. మరి వారాహి ఎందుకు వచ్చంటే వరాహస్వామి విష్ణుమూర్తి అవుతారు. ఆ విష్ణుమూర్తి అవతారం వరాహస్వామి విష్ణుమూర్తే. ఇక్కడే వారాహి ఫేస్ అయితే అమ్మవారి ఫేస్ లేడీ ఫేస్ ఫిమేల్ అనమాట. ఏది వరాహి అనేది ఫిమేల్ ఫేస్ ఉంటుంది కంచి, అంటే సాక్షాత్ విష్ణుమూర్తే అది. కాబట్టి ఇక్కడ ఈ 7 మాతృకలు ఇక్కడ ఉన్నారు. 7 మాతృకలు కలిస్తే వారాహి రథమైంది. అంటే ఇంకో రకంగా దీన్ని కాపాడు రక్షణ, దీని పవర్ అంతా ఏంటంటే ఈయన పవర్తో పాటు ఇక్కడ సప్త మాతృకలున్నాయి. అంటే ఇది 90% అయిపోయిన కృషి, అదృష్టాలు అవన్నీ అయిపోయాయి. ఇది కూడా వారాహి కూడా కలిసి వచ్చింది ఈసారి. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు వీడియో ఈ సమయంలోనే దాదాపు 11 రోజులు దీంట్లోనే ఒక దీక్షలో ఉన్నారు. 11 రోజులు ఆహార నియమాలు అన్నీ పాటిస్తూ ఒక 11 days అనుకుంటున్నా, 9 to 11 days అయిపోయిన తర్వాత చిన్నగా మనకు వచ్చిన తర్వాత దేవుళ్ళైనా ఎవరైనా కూడా ప్రజలైనా హోటలైనా కూడా పని అయిపోయిన తర్వాత మళ్ళీ చూడడం అనమాట. ఈయన అట్లా కాదు, ఏ దేవాలయం నుంచి పూజ చేసుకున్నారో, ఏ దేవత వాళ్ళు విజయం వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ 11 days దాంట్లో ఉన్నాడు అక్కడ. అదే మర్చిపోలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రంగంలో దిగుతాడు అన్నమాట అక్కడి నుంచి. ఇంకోటి ఏంది, వారాహి అనడానికి ఒక కలర్ వేస్తాను. న్యూమరాలజీ మరి కలర్ కూడా చెప్పాలి కదా. ఆ కలర్ ఆల్మోస్ట్ బాటిల్ గ్రీన్, అంటే మోస్ట్లీ నార్త్లో కాశ్మీర్ అక్కడి నుంచి మిలిటరీ వాళ్ళు వాడతారు. అది మిలిటరీ బ్యాన్స్ మట్టికే ఆ డార్క్ గ్రీన్ కలర్ మీరు తెలిసే ఉంటుంది. ఈ చిన్న పదాలని చెప్పండి, చూసే ఉంటాయి. అది కూడా ఒక రకమైన డిబేట్ అయింది. ఆ మిలిటరీ వాళ్ళు వాడే గ్రీన్ కలర్ ఎట్లా మనకు వస్తుంది అని కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు. అది ఓవర్కమ్ అయిపోయింది. ఏం మారలేదు, దానికి వేరే కలర్, అదే కంటిన్యూషన్ అయిపోయింది. ఏది బాటిల్ గ్రీన్ కలర్ అంటే మిలిటరీ వాళ్ళు వాడే కలరు ఒకటే, ఈయన వారాహి ఒకటే. మళ్ళీ నెంబర్ 9 నేను చెప్పాను మార్స్ అన్నాను. మోస్ట్లీ నెంబర్ 9 వాళ్ళు ఎక్కడ ఉంటారంటే బార్డర్లో ఉన్న పాతకాలంలో సైనికులు, ఇప్పుడైతే మిలిటరీ వాళ్ళు, స్టేట్లో అందరినా కూడా డిఐజీలు, ఎస్పీలు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఇది అనమాట. అక్కడ మిలిటరీ కలరే ఈ కలర్ తీసుకున్నాడు. అంటే ఇది ఒక రకమైన యుద్ధం, అక్కడ యుద్ధానికి వాడతారు. ఈ వారాహి దానికి తీసిపోయాడు. అదేమో జనాలు చంపే యుద్ధం, ఇది జనాల్ని గెలిచే యుద్ధం. ప్రజల్ని గెలుచుకోవాలి కానీ పవర్ ఉండాలి. ఈ పవర్తో దీంట్లో వెళ్ళాడు అనమాట. ఈ మహాభారతంలో కూడా ఈవెన్ శ్రీకృష్ణుడు అని కూడా గాలిలో నుంచి చాంపట్టారు. వాళ్ళు కూడా రథాలు వాడారు. రథాన్ని శ్రీకృష్ణుడు నడిపారు. వీళ్ళందరూ కూడా రాజుగారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు దేవుళ్ళు పూజ చేశారు. దేవుళ్ళని కూడా పూజ చేస్తారు. శ్రీరాముడు మొత్తం రామాయణం అయిపోయిన తర్వాత అక్కడ రామేశ్వరంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే బ్రహ్మహత్య పాతకోతం పెద్దవాళ్ళు చేశారన్నమాట. దేవుళ్ళు కూడా ఉంది. కాబట్టి ఇది ద పర్ఫెక్ట్ స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్. దీంట్లో 2 పార్ట్లు చెప్తున్నాను ఇక్కడ. ఇదేమో ఫ్రెండ్లీ ప్లస్ ఇక్కడ హెల్పింగ్ ప్లస్ కూల్. ఈ మూడిటితోని ఈ కూల్ స్టేజ్ ఉన్నందుకు అందరూ ఈయనకి అభిమానులు అయిపోయారు. ఏది ఈయన ఫ్యాన్స్ అంతా. ఇప్పుడు కొత్త వాళ్ళు అవుతున్నారు. నిన్న మొదటిదాకా ఏముంది పవన్ కళ్యాణ్ ఏముందిలే అనుకున్నారు అక్కడ. ఇప్పుడు మొన్నటి విజయం తర్వాత పొలిటికల్ కూడా నిన్నటి వరకు నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ అయిపోయారు. ఇప్పుడు కావాలంటే పేపర్ టీవీలో చూడండి. ఇదివరకు తిట్టిన వాళ్ళంతా అన్నా తప్పైందన్నా వస్తామన్నా ఇట్లా మారిందన్నమాట. ఇంతకీ నేను చేయలేదు. పవర్ స్టార్ని ఈయనకి ఆపోజిట్ వాళ్ళని కొట్టలేదు, చంపలేదు, ఏం చేయలేదు. వాళ్ళే మానసికంగా మారి ఇటువైపు వచ్చారు. అట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ నెంబర్న ఇన్ని నెంబర్ 2కి ప్రతీకారం లేదని చెప్పాను కదా, ఓకే అయింది అయిపోయింది తప్పలేదు వచ్చేయమన్నట్టు అయిపోయింది. ఈ 2 ప్రతీకారం నెంబర్. కానీ చూస్తే మటుకు ఈ నెంబర్ 9 మిలిటరీ వాళ్ళైనా, ఎన్టీఆర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళని కనుక వాళ్ళ మాట తీరా చూస్తే మటుకు ఎలక్షన్ చూసి ఉంటారు. అమ్మో వీళ్ళు చాలా డేంజర్, చంపేస్తారేమో, కొట్టేస్తారేమో, అంత భయం కలుగుతుంది. కానీ ఆ మాత్రమన్నా లీడర్లకి భయపెట్టే, అంటే దాని ధైర్యం, యాక్చువల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాని ధైర్యం అది ఉంటేనే ఇట్లాంటి యుద్ధాల్లో అదొక యుద్ధం. మన జరిగి ఏదైనా ఎన్నికలు కూడా ఒక యుద్ధమే. ఈ పదం వాడతారు. ఎన్నిక యుద్ధంలో ఎవరు పీడాన్ని మీరు టీవీలో చూసి ఉంటారు. కాబట్టి ఇవన్నీ కామనే. కాబట్టి ఈయన ఇండివిజువల్గా దీంట్లో తీసుకెళ్ళాడు. ఇది ఈజ్ ద పవర్ స్టార్. అందుకే పవర్ స్టార్ కాస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అయిపోయారు. కాబట్టి ఇది ఆయన అనాలిసిస్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దీంట్లో ఓన్లీ న్యూమరాలజీ అనుకోడానికి ఒక్క మాట, ఒక అక్షరం కూడా దాంట్లో ఎక్స్ట్రా ఉండదు. ప్రతి మాటకి ఆచి తూచి వాడింది దీంట్లోనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను ఎవరికి ఫ్యాన్ కాదు. ఏ పొలిటీషియన్స్కి, ఏ సినిమా యాక్టర్లకి ఫ్యాన్ కాదు, ఏ హీరోలకు కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్లో అంటే మనకు మనమే హీరో, మీరు కూడా అలాగే అనుకోండి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. మీ ముద్దుగడ్డ గోపికృష్ణ.